హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడ్ ఎట్ కిచెన్. సబ్స్క్రైబ్ అవ్వండి మోర్ వీడియోస్ కోసం. సబ్స్క్రైబ్ అయ్యేటప్పుడు బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయండి, మర్చిపోకండి. వెల్కమ్ బ్యాక్ టు న్యూ రెసిపీ. మరి ఈరోజు వీడియోలో ఒక కొత్త స్నాక్ రెసిపీ చేయబోతున్నానండి. స్వీట్ కార్న్తో కొత్తగా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇవి ఎన్ని తిన్నా లెక్కుండవు, అప్పుడే అయిపోయాయి అనిపిస్తాయి, అంత బాగుంటాయి క్రిస్పీగా. మరి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా? లెట్ us స్టార్ట్. ఫస్ట్ ఒక కప్పు ఉడికించిన స్వీట్ కార్న్ తీసుకుని ఇలా మిక్సర్ జార్లో వేసి కచ్చాపచ్చిగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా ఉండాలండి, వీడియోలో చూపించిన విధంగా. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఈ గ్రైండ్ చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ పేస్ట్ని వేసుకోండి. తర్వాత ఇందులో వరుసగా 1 టేబుల్ స్పూన్ బియ్యపిండి, 2 టీ స్పూన్ల శనగపిండి వేసుకోవాలి. చిన్న అల్లం ముక్క సన్నగా తరిగి వేసుకోండి. అలాగే ఒక పచ్చిమిర్చి ముక్కలు, ఒక ఆనియన్ తరుగు, ఓ గుప్పెడు కొత్తిమీర తరుగు వేసుకోవాలి. తర్వాత తగినంత సాల్ట్ వేసుకుని 1/2 టీ స్పూన్ కారం కూడా వేసుకోండి. ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పిండి కన్సిస్టెన్సీ ఒకసారి చెక్ చేయండి. ఇంకా పొడిగా ఉంది అనుకుంటే కనుక 1 టీ స్పూన్ వాటర్ చల్లండి. ఎక్కువ వద్దండి, పల్చగా అయిపోతుంది. ఇలా గట్టిగానే ఉండాలి పిండి. అవసరమైతేనే 1 టీ స్పూన్ వాటర్ వేయండి. ఇలా ఉంటేనే పిండి మనకి ఎలా అయినా సరే వీటిని రోల్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట. ఓకే, ఇప్పుడు కొంచెం చేతికి ఆయిల్ని అప్లై చేసుకుని నిమ్మకాయ సైజ్ అంత పిండిని తీసుకుని ఇలా రోల్ చేయండి. వీడియోలో చూపించిన విధంగా ఓవెల్ షేప్లో. మీరు రౌండ్ బాల్లా కూడా చేసుకోవచ్చండి, మీ ఇష్టం. ఇలా రోల్ చేసేసి ఒక ప్లేట్లో ఉంచండి. మొత్తం పిండి అంతా కూడా ఇదే విధంగా రోల్ చేసి రెడీగా ఉంచుకోండి. ఆ తర్వాత డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక్కొక్కటిగా వీటిని ఆయిల్లో వదలండి. కడాయికి సరిపడేంత వేసుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి వేయించుకోవాలండి వీటిని. ఇవి క్రిస్పీగా అయ్యి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత దాకా వేయించండి ఈక్వల్గా. ఈ విధంగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రాగానే టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసేయండి. అంతేనండి, ఇలా స్వీట్ కార్న్తో కొత్తగా స్నాక్ రెడీ అయిపోయింది. వేడివేడిగా టమాటో కెచప్తో కానీ లేదంటే ఏదైనా చట్నీతో కానీ తింటే చాలా చాలా బాగుంటాయి. మరి మీరు కూడా ట్రై చేయండి, డెఫినెట్గా నచ్చేస్తాయి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి ఈవినింగ్ టైం స్నాక్ లాగా. మరి మీకు రెసిపీ నచ్చినట్లయితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.